అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. ఇప్పుడు యూట్యూబ్లో వెరీ హాట్ టాపిక్, అసలు గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలా చేయొద్దా? ఒకవేళ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే మా రైడ్కి డబ్బులు సరిపోతలేవు, మరి ఎలాంటి యాప్స్ ప్రమోషన్ చేయాలి? యాజ్ ఎ యూట్యూబర్, యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్, ప్రతి వీడియోలో ఒక యాడ్ ప్రమోషన్ అనేది పెద్ద యూట్యూబర్స్ కూడా చేస్తారు. మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఏదైనా సరే అది మన సబ్స్క్రైబర్స్ అంటే కన్స్యూమర్స్ వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. నేను మీకు ఈరోజు చూపిస్తా ప్రమోషన్ అంటే ఏంది, ఎలాంటి యాప్స్ మనం ప్రమోట్ చేయాలి, ఎలాంటి యాప్స్ మనం ప్రమోట్ చేయకూడదు అనేది. పదండి ఈ వీడియోని మొదలు పెడదాం. ఆల్రైట్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మనం కరెంట్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అండ్ ఇక్కడ నుంచి మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం. అండ్ కోయంబత్తూర్కి ఒక స్పెషల్ ఈవెంట్ కోసం వెళ్తున్నాం. నేను ఇంకా నా ఎంబడి సాయి ఉన్నాడు. అండ్ ఆల్రెడీ నా లగేజ్ అంతా చూసారు కదా, చాలా మినిమం లగేజ్. ఈరోజే మనం వెళ్తాం అండ్ ఈరోజే మనం రిటర్న్ కూడా వచ్చేస్తాం. అండ్ ఫస్ట్లీ మన ఫ్లైట్ 7:40కి ఉంది. దాని సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతే మనకు టెన్షన్ ఉండదు. ఏమంటావు? సెక్యూరిటీ చెక్ ఏడుందాం. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన హైలైట్ విషయం ఏంటంటే 40,000 mAh నా పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి నేను తీసుకొని ప్రతి ఎయిర్పోర్ట్లో నేను ట్రావెల్ చేస్తున్నా. కానీ ఈసారి ఇక్కడ హైదరాబాద్ నుంచి అలో చేస్తలేడు దాన్ని. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు నాకు ఏమంటారు అంటే 2,700 mAh కంటే కెపాసిటీ ఎక్కువ ఉంటే దాన్ని మేము అలో చేయలేమంటున్నారు. అండ్ దాన్ని ఇప్పుడు రిటర్న్ ఎట్లా అంటే మీరు ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి అంటున్నారు. ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. లాస్ట్ టైం నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా నన్ను అబ్జెక్ట్ చేయలేరు, బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేరు. బెంగళూరులో కూడా వాళ్ళు మ్యాక్సిమం కెపాసిటీ అనేది మార్క్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళకి మ్యాక్సిమం కెపాసిటీ 60 words దాకా ఉంటే క్యారీ చేయొచ్చు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటలేరు. ఐ డోంట్ నో వాట్ కెన్ బీ డన్. ఇప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళమని చెప్పి అంటున్నారు. అది ఆల్మోస్ట్ 4,500 రూపీస్. అది ఇప్పటికీ నేను ఎన్నిసార్లు పోయింది, 6,000 పోయింది. ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా నేను ఇంతవరకు ఈ రూల్ ఏడా వినలేదు. బెంగళూరులో కూడా ఆపారు నన్ను ఒకసారి పవర్ బ్యాంక్ గురించే. వాళ్ళు మళ్ళీ ఏమంటారు డీజీసీఏ ఎయిర్లైన్స్ గైడ్లైన్స్ చెక్ చేసి ఓకే 60 words లోపలనే ఉందని చెప్పి అలో చేసిండు. కానీ ఈరోజు మాత్రం నన్ను అలో చేయలేరు. సో ఆఖరికి పవర్ బ్యాంక్ ఈరోజు నేను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక్కడ పవర్ బ్యాంక్ త్యాగం చేసి ట్రావెల్ చేస్తున్నా. పదండి, 7:40కి మన ఫ్లైట్ ఉంది. ఇంకా 15 minutes ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తే అండ్ మీతో పాటు ఏదైనా పవర్ బ్యాంక్ ఉంటే 20,000 mAh మ్యాక్స్ పెట్టుకొని పోండి. 20,000 పైన తీసుకెళ్ళకండి. తీసుకెళ్తే మళ్ళీ వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీ చెక్ని ఆపేస్తారు. అనవసరంగా టైం వేస్ట్. ఇక్కడ ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కసారి పవర్ బ్యాంక్ న్యాయంబడే ఉంది ఆ 40,000 mAh. కానీ ఈరోజు ఫస్ట్ టైం మీరు ఇట్లా ఆపేసారు. హైదరాబాద్లో ఆపారు. హైదరాబాద్కి వెళ్ళి కూడా పోయినా నేను. ఇప్పుడు ఛార్జింగ్ అలాగా అయిపోయి చార్జర్లు కూడా తీసుకురావాలి నేను, ఓన్లీ పవర్ బ్యాంకే. సో అది మన ఫ్లైట్. అండ్ ఐ థింక్ మొత్తం లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మెజరబుల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. మరి ఆగమాగం ఇంతకుముందు బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే బోర్డింగ్ పాస్ కూడా స్కాన్ కాలేదు. ఏమో మరి ఈరోజు ఎందుకైతుందో, బట్ ఫ్లైట్ అయితే మిస్ కాలేదు. ఫ్లైట్ టైం కల్లా వచ్చేసిన.
సో సక్సెస్ఫుల్లీ మనం కోయంబత్తూర్ రీచ్ అయిపోయినాం. మన ఇక్కడ నుంచి మనం ఒక రేస్ ట్రాక్ వెళ్తున్నాం. కోయంబత్తూర్లో ఒక రేస్ ట్రాక్ ఉంది, కారీ మోటార్ స్పోర్ట్స్. సో ఈరోజు అక్కడ కేటీఎం కప్ రేస్ నడుస్తుంది అనమాట. సో దాన్ని విట్నెస్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. అరే ఏంద్రా ఇది, 2 సైడ్లు డోర్లు ఉన్నప్పుడు 2 సైడ్లకి ఎక్కొచ్చు మళ్ళీ తీసుకొని ఎక్కొచ్చు. మనం ఇక్కడికి కారీ మోటార్ స్పోర్ట్స్ రేస్ ట్రాక్ చాలా రోజులు అయిపోయింది. నేను కూడా రేస్ ట్రాక్ వచ్చి రేస్ని ఎక్స్పీరియన్స్ చేసి పదండి. ఈరోజు వీలైతే నేను కూడా రేస్ ట్రాక్ మీద మోటార్ సైకిల్ నడిపించే అవకాశం దొరికితే మాత్రం డెఫినెట్గా నడిపిస్తాను. కేటీఎం ఫ్యాన్స్ అసెంబుల్. కేటీఎం ఫ్యాన్ ఫాలో మనోడు చెప్పింది. వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అదేంటంటే ఎంస్టాక్ గురించి. ఎంస్టాక్ ఏంటంటే ఇది ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకి 0 బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. ఎంస్టాక్ అనేది ఒక స్టాక్ బ్రోకర్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టాక్స్ కానివ్వండి, కరెన్సీ మార్కెట్ కానివ్వండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఐపీఓస్ కానీ. ఎంస్టాక్స్లో 999 ప్లాన్ ఉంది. ఇది మీరు ఆఫ్ చేసుకుంటే బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అదే కాకుండా ఇంకో అడిషనల్ 999 రూపీస్ మీరు ఛార్జ్ చేస్తే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ అనేటివే ఉండదు. ఎంస్టాక్స్లో 8.5 crore కస్టమర్స్కి 145+ crores బ్రోకరేజ్ అనేది సేవ్ అయింది. సో ఫ్రెండ్స్, ఎంస్టాక్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ పిన్ కమెంట్స్లో ఉంటుంది. సో బ్రోకరేజ్ ఫ్రీ ఉంది కాబట్టి మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీకు నచ్చిన స్టాక్స్ మీరు సెల్ ఇంకా బై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏ స్టాక్ కొన్నా సరే సరైన రీసెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఎయిర్పోర్ట్ నుంచి దగ్గర 45 minutes డ్రైవ్ తర్వాత మనం రీచ్ అయిపోయినాం కారీ మోటార్ స్పోర్ట్స్. సో మనం ఈరోజు వచ్చింది కేటీఎం కోసం అనమాట. కేటీఎం మనం ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక క్యూట్ చిన్న బ్యాగ్ ఇచ్చారు. దీని లోపల టీ-షర్ట్, క్యాప్ కూడా ఉంది. ఓకే, విల్ యూజ్ దిస్ క్యాప్. మన క్యాప్ లోపల పెట్టేసాం. టీ-షర్ట్ ఉంది అండ్ తెలిసి మన కోసం ఒక స్పెషల్ ఐడి కార్డు ఉంది, మీడియా క్రియేటర్. ఇది కూడా వేసుకున్నాం. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం, మీకు కూడా చూపిస్తాం. మార్నింగ్ హడావిడిగా లేచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ తీసుకొని కోయంబత్తూర్ రావడానికి రీజన్ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఈ మోటార్ సైకిల్సే. సో ప్రతిసారి కేటీఎం ఛాంపియన్షిప్ చేస్తుంది అనమాట. ఇది ఎక్స్క్లూజివ్లీ కేటీఎం ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేసింగ్ మీద ఒక అవగాహన క్రియేట్ చేయడానికి అండ్ ఈ బండ్ల కేపబిలిటీ ఏంది వాళ్ళకి తెలిసేటట్టు చేయడానికి. సో ఇది కేటీఎం కప్ సీజన్ 2 అనమాట. సో ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ఈ సెషన్లో రేసింగ్ నేర్చుకోవడానికి. సో ఎవరైతే ఇక్కడ రేసింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి రేసింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతాయి అండ్ రేసింగ్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో కరెంట్గా మనం కోయంబత్తూర్లో కారీ మోటార్ స్పోర్ట్స్, కారీ మోటోవే అని చెప్పి ఒక రేస్ ట్రాక్ ఉంది, అక్కడ ఉన్నాం మనం. సో ఈరోజు మనం కూడా ఎవరైతే అందరూ ఇక్కడ అఫీషియల్గా ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళతో పాటు మనం ఈ మోటార్ సైకిల్ పైన ఈ రేస్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. నేను ఇంతవరకు ఎప్పుడు రేసింగ్ చేయలేదు. ఐ థింక్ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నేను 2-3 సార్లు ట్రాక్ చేసిండే. సో ఈరోజు నాకు ఇది ఒక మంచి అవకాశం ఈ కేటీఎం RC 390 పైన, అది కూడా ఒక అఫీషియల్ రేస్ ట్రాక్ పైన అఫీషియల్ మార్షల్స్ తోటి ట్రైన్ కావడం. సో పదండి గేరప్ అయి మనం కూడా రేస్ ట్రాక్ మీదకి వెళ్దాం. సో మన సబ్స్క్రైబర్స్లో ఇప్పుడు చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ మేము కూడా ఇలాంటి కేటీఎం కప్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలన్నది. దానికి క్రైటీరియా వెరీ వెరీ సింపుల్. ఇక్కడ అందరూ లెర్నింగ్ కర్వ్లోనే ఉన్నారు, ఇక్కడ అందరూ నేర్చుకోవడానికే వచ్చారు. మీరు కూడా రేసింగ్ నేర్చుకోవచ్చు. రేసింగ్ అనేది ఇలాంటి ప్రాపర్ ట్రాక్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ హైవేస్ పైనో లేకుంటే స్ట్రీట్ పైనో కాదు. సో ఈ కేటీఎం కప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెరీ వెరీ సింపుల్. మీ దగ్గర కేటీఎం మోటార్ సైకిల్ అయి ఉండాలి అండ్ కేటీఎం వాళ్ళ వెబ్సైట్ పైన మీరు కేటీఎం RC కప్ అని చెప్పి ఉంటుంది, అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ అంతే, దట్స్ ఇట్. అంత సింపుల్గా మీరు రేసింగ్ని నేర్చుకోవచ్చు. సో మీ నియరెస్ట్ కేటీఎం షోరూమ్కి కూడా వెళ్ళి మీరు వాళ్ళతో కూడా కనుక్కోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ట్రాక్ డేస్ ఇలాంటి రేసింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే కేటీఎం ఓనర్స్ ఉంటారో వాళ్ళకి రేసింగ్ అంటే ఏంటో తెలియజేయడానికి.
సో ఇక్కడ రేస్ ట్రాక్లో నాకు లక్కీలీ మన ఒక సబ్స్క్రైబర్ కనిపించిండు. సో ఇంకా మనకి డీటెయిల్గా ఈ రేస్ ట్రాక్ గురించి తెలుసుకోవడానికి మనోడు ఎట్లా దీంట్లో అంటే ఎట్లా పార్టిసిపేట్ చేసిండో, ఎలా దీని లోపలికి వచ్చిండు అన్నది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్లీ నీ పేరు? అన్న పేరు గురు కీర్తన్. గురు కీర్తన్. గురు కీర్తన్. ఓకే, ఎక్కడ కర్ణాటక నుంచి. కర్ణాటక. ఓకే, సో ఏంది అసలు నువ్వు ఎట్లా రిజిస్టర్ ఎట్లా చేసుకున్నావు అండ్ ఇప్పుడు ఏ లెవెల్ దాకా వచ్చినావు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? స్టార్టింగ్ వాళ్ళు పోస్ట్ చేసినారుగా. ఒక నిమిషం bro. ఇది ఓకే, స్టార్టింగ్ వాళ్ళు ఒక పోస్ట్ వేసినారు ఇన్స్టాలో. దాంట్లో చూసి ఏం కాదు మాట్లాడా. దాంట్లో చూసి రిజిస్టర్ చేసుకున్నా. తర్వాత వాళ్ళు పేమెంట్ అడుగుతారు. మళ్ళీ మీరు ఓనర్ అయి ఉండాలి. ఒకటి మోటార్ సైకిల్ కేటీఎం ఏదైనా లేకుంటే స్కోర్నా కేటీఎం. పుష్కవర్ణ కేటీఎం అంటే దానిలో ఏ మోడల్ అయినా లేకుంటే ఏ మోడల్ అయినా నో, అదికేం రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, దాన్ని తర్వాత లేకపోతే మీరు మీ బ్రదర్ అయినా ఉండాలి, బ్లడ్ రిలేషన్ ఓకే ఓనర్తో ఎన్ఓసి తీసుకోవాలి వాళ్ళు. తర్వాత మేము ఇక్కడికి వచ్చినాము, అంతా రిజిస్టర్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ చేస్తారు, ట్రాక్ తీసుకెళ్తారు. లాస్ట్లో సూపర్ పోల్ అని ఉంటుంది. సూపర్ పోల్ అంటే ఫాస్టెస్ట్ టైమింగ్ చేయాలి. లోయెస్ట్ టైంలో ల్యాప్ తక్కువ టైంలో ఫాస్టెస్ట్ వేస్తే మేము టాప్ 15 క్వాలిఫై అయితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. ఓవరాల్ కోయంబత్తూర్ రౌండ్లో టాప్ 15 నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. దాంట్లో రేసింగ్ స్టార్ట్ అవుతుంది, క్వాలిఫైయింగ్ అన్ని. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆస్ట్రియాకి పంపిస్తుంది, మోటార్ హాల్కి. మరి మన ట్రైన్ తీసుకోవడానికి మోటోజీపీలో ఉన్నారు కదా అంతా. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వేసుకున్న రైడింగ్ గేర్, బూట్స్ ఇవన్నీ వీల్ ప్రొవైడ్ చేసిరా లేకుంటే దీనికి రెంట్ కట్టాలా? వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు యాక్చువల్గా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్ కమ్స్ అండర్ 3,000 రూపీస్. ఓకే, సూపర్. సో నేను ఈ సూట్ నాదే, కాకపోతే బూట్స్ తీసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి. అన్ని ప్రొవైడ్ చేస్తారు, ప్రొటెక్టర్స్, సూట్, హెల్మెట్, గ్లౌస్ అంతే మేము తీసుకురావాలి. బూట్స్, సూట్ లోపల అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓ సూపర్, జస్ట్ ఆ 3,000 రూపీస్ ఎంట్రీ అంతే. ఆల్ ద సీజన్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ 3,000. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ సీజన్ అనేది, అంటే ఫస్ట్ ఇది సెకండ్ సీజన్, కానీ నీది మాత్రం ఫస్ట్ సీజన్. నాకు కూడా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఆ ఎంట్రీ ఫీ అయితే ఉంటుందో అది కట్టేసి ఇక్కడ ట్రైన్ తీసుకుంటా. ఎందుకంటే నాకు తెలిసి 3,000 రూపీస్లో మనం రేసింగ్ నేర్చుకోవడం అనేది. లెవెల్ 1 and 2 సర్టిఫికేట్ కూడా ఇస్తారు, ప్రాబబ్లీ లెవెల్ 1 సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. ఐ హోప్ నాకంటే మన సబ్స్క్రైబర్, మన బ్రో ఎవరైతే ఇక్కడ ట్రైన్ అవుతున్నాడో ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అనుకుంటున్నా. సో నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మీరు డెఫినెట్లీ మిస్ కాకండి. రేసింగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే అంటే ఈ ఎంట్రీ ఫీలో మనకి బైక్ ఇవ్వడం, మనకి రైడింగ్ గేర్ ఇవ్వడం, రైడింగ్ ప్రొటెక్టర్స్ ఇవ్వడం, దానిలో ట్రైన్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. ఇవన్నీ నేర్చుకోవాలంటే కొన్ని లక్షలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ కేటీఎం మనలాంటి అంటే ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో రేసింగ్ని మన ఇండియాలో ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలని చెప్పి చాలా కృషిస్తుంది. ఐ రియలీ అప్రిషియేట్ కేటీఎం ఐడియాలజీ. హ్యాట్స్ ఆఫ్ రియలీ. చలో, నైస్ టాకింగ్ టు యూ బ్రో, థ్యాంక్ యూ. సో బేసిక్గా అంటే మనం మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకోండి, అది ఎంత యూస్ఫుల్ ఉండాలంటే వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ అనేది యాడ్ కావాలి. సో దానికోసమే నేను స్పెషల్గా కోయంబత్తూర్ దాకా వచ్చి వీడియో చేస్తున్నా. బికాస్ చాలామందికి రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అన్ని డబ్బులు పెట్టలేరు, అంత అఫోర్డ్ చేయలేరు. రేసింగ్ అనేది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. కానీ కేటీఎం ఓనర్స్కి అంటే కేటీఎం ఇంత మంచి ఆపర్చునిటీ కలిగిస్తున్నప్పుడు మేబీ ఇన్ఫర్మేషన్ ఒకరి కెరియర్ బిల్డ్ చేసే అవకాశం ఉంది కదా అని చెప్పి చేస్తున్నా. సో నా వెనకాల ఒక పిట్ స్టాప్ ఉంది. సో ఇక్కడ మనకి కావాల్సిన రైడింగ్ గేర్ మొత్తం లైక్ గ్లౌస్, హెల్మెట్ తప్పించి షూస్, జాకెట్, ఇన్సైడ్ లైనర్స్ అవన్నీ కూడా వీళ్ళే ఇస్తారు. వెనకాల ఉన్నాయి చూడండి ఇవన్నీ. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి మనం కూడా ఒక సెట్ తీసుకోబోతున్నాం. ఆల్రైట్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పటివరకు నేను చాలా ఆఫ్ రోడ్ ట్రాక్స్ చేసిన, చాలా ట్రైల్స్ చేసిన, చాలా అడ్వెంచర్ రైడ్స్ చేసిన, చాలా నాన్ స్టాప్ రైడ్స్ చేసిన. కానీ ఈరోజు చాలా రోజుల తర్వాత అఫీషియల్గా మన బ్లాగ్లో కూడా ట్రాక్ పైనకి వెళ్తున్నాను నేను. సో లెట్స్ సీ, ఇది కూడా కర్రీ మోటార్ స్పీడ్ కోయంబత్తూర్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాక్ ఇండియాలో. సో ఈ ట్రాక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూసాం. సో ఈ హెల్మెట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా హెల్మెట్తో కూడా చిన్న ఇష్యూ అయింది. నాది యాక్చువల్గా టూరింగ్ కదా, సో స్టాఫ్ హెల్మెట్ ఉంటుంది. కానీ ట్రాక్ మీదకి వచ్చినప్పుడు డబుల్ డీ రింగ్ హెల్మెట్ ఉండాలి. ఈ హెల్మెట్స్ దగ్గర ఉన్నాయి కానీ వీళ్ళకి ముందు ఇన్ఫార్మ్ చేయలేరు.
సో మళ్ళీ ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఇంతకుముందు మాట్లాడిండు కదా, అతని దగ్గరికి వెళ్ళి హెల్మెట్ తీసుకున్నాం. సో పదండి వెళ్ళి ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. చాలా రోజుల తర్వాత నేను ట్రాక్ పైనకి వెళ్ళినా. సో ఇప్పటిదాకా నేను ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ బాగున్నా, అంటే ఆఫ్ రోడ్ ట్రాక్ ఫ్రీక్వెంట్గా చేస్తున్నాయి కదా. సో ఎక్కడైతే కార్నర్స్ వస్తున్నాయో కార్నర్స్ దగ్గర నేను బాడీ ఎక్కడైతే లీన్ చేయాలో అక్కడ బాడీ పెట్టకుండా కాలు పెడుతున్నా. అంటే అడ్వెంచర్ స్కిల్స్ ఎక్కువ అయిపోయేసారు కదా. బట్ చిన్న గ్లిచ్ వచ్చిండే, ఈ గేర్ లివర్ ఉంది కదా, ఇది ఊడిపోయి పడిపోయింది మధ్యలో. థర్డ్ గేర్లు ఉండే, నేను అందరూ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, నేనేం చేయాలి పోతలే బండి. బట్ ఎనీవేస్ ఇట్ వాస్ ఫన్. ఈ కారు మూడో స్పీడ్ పైన నడిపేయడం. సో మళ్ళీ ఇక్కడికి అంటే ఇది నడిపించిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఈ సెషన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ట్రాక్ పైన వెళ్ళాలని చెప్పి అనిపిస్తుంది. లెట్స్ సీ, ట్రై చేద్దాం. మళ్ళీ చికెన్ సర్క్యూట్లో మనం మన బైక్ తీసుకొని ఇట్లాంటి ఒక బైక్ తీసుకొని రేసింగ్ పైన కూడా ఫోకస్ చేయాలనిపిస్తుంది. బట్ ఇట్స్ అ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా స్పీడ్ అనేది నా గుండెలో, నా నర్వ్స్లో ఇట్లా ప్రవహిస్తుంది. ట్రాక్ మీద పోయేసినాం కదా, లెట్స్ చేంజ్. ఉడికిపోతుంది మొత్తం అంతా. ఈ ట్రాక్ వేసుకొని అంటే ఈ సూట్ వేసుకొని తీస్తే 2 కిలోల వెయిట్ దొరుకుతుందంట. చూసాం మన వెయిట్ ఎంత తగ్గిందో. పదండి. ఆల్రైట్, సో సక్సెస్ఫుల్లీ ఈవెంట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇప్పుడు మేము ఫ్లైట్ క్యాచ్ చేయాలి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో. టైం ఎంత అవుతుంది? 4:07 5:50కి ఫ్లైట్ ఉంది. లెట్స్ సీ ఎప్పటివరకు వెళ్తాము. అడ్వెంచర్ అయితే ఒకవేళ మిస్ అయితే ఈరోజు మనం కోయంబత్తూర్లో ఉంటాం, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతాం. టైం 5:09 అవుతుంది. ఏది డిపార్చర్ ఎక్కడా? 5:09 అవుతుంది అండ్ మేము ఇప్పుడే వచ్చినాం. అన్నాడు అట్లా ఒక్కడే ఉన్నాడు. రైట్, సో సక్సెస్ఫుల్లీ ఆన్ ఆర్ బిఫోర్ టైం మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయినాం. యాక్చువల్గా టైం ఇప్పుడు 5:24 అవుతుంది. మన ఫ్లైట్ టైం 5:50కి. ఇంకోటి ఏంటంటే మన లక్ ఏంటంటే ఫ్లైట్ కూడా కొంచెం డిలే అయింది. సాయికి నాకు మా ఇద్దరు ఫ్లైట్ కంటే మాతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు రీచ్ అవుతారా రీచ్ కారా అని చెప్పి మాకు టెన్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మేమిద్దరం రీచ్ అవుతామన్న టెన్షన్ లేదు, కానీ వాళ్ళు రీచ్ అవుతారా రీచ్ అన్న మనమే ఇంత లేట్ అయిందంటే వాళ్ళు రావడానికి ఇంకెంత లేట్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాను. 20 minutes చాలా అన్న, కాలు ముక్కన్న లోపలికి వెళ్ళిపోతాం ఏదో పరిస్థితి. కానీ నిజంగా ఇక్కడ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రొయాక్టివ్గా మీరు సామాన్లు ఎట్లా వెళ్ళిపోండి నేను పెడతా. సెక్యూరిటీ నిజంగా మస్తు అనిపించింది నాకు. ఫ్లైట్ రాలేదు. దే ఆర్ లక్కీ అండ్ దే విల్ బి ఆల్సో లక్కీ. వాళ్ళు కూడా లక్కీ ఉంటారు, వచ్చేస్తారు వాళ్ళు కూడా. హైలైట్, నువ్వు చాలా మంచాడివి. ఈరోజు ఫ్లైట్ లేట్ చేసి అయినా మేము ఫైనల్ కాలంలో లోపలికి వచ్చామని చెప్పి అంటాం. అంతే, ఫైనల్ కాల్లోనే సిగ్గులు చర్యలు లేవు, మేము లేట్ వెళ్తాం అంతే. సో ఇక్కడ నుంచి మనం చెన్నై వెళ్తున్నాం అండ్ చెన్నై నుంచి మనకు రాత్రి ఇంకో ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి. ఇప్పుడైతే ఈవినింగ్ ప్లెజెంట్ ఫ్లైట్ ఎంజాయ్ చేసాం. పదండి. వెల్కమ్ టు చెన్నై ఎయిర్పోర్ట్. సక్సెస్ఫుల్లీ వచ్చేసాం చెన్నై. ఈరోజు 3 ఫ్లైట్లు. పొద్దున హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ అండ్ కోయంబత్తూర్ నుంచి చెన్నై, చెన్నై నుంచి హైదరాబాద్. ఇప్పుడు 2 గంటలు ఈడ మనం ఎట్లయినా సరే కొంచెం ఆస్వాదించాలి, కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. మళ్ళీ ఆపేసిరు మన బ్యాగ్ని. ఐ థింక్ హెల్మెట్లో ఇంటర్కామ్ ఉంది కదా, దానికోసం ఆపేసినట్టు. ఈ అడ్వెంచర్ ఇంకా ఆగదనమాట. అంటే మన కేటీఎం కప్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇక్కడ చెన్నైలో యాక్చువల్గా తారలు తలక్కుమన్నారనమాట. ఒకటి మీరు గుర్తుపట్టిరా? ఎవరో అయితేనో గుర్తుపడితే కింద కామెంట్స్ చెప్పండి. చాలామంది కిరాక్పాటి మూవీ చూసి ఉంటారు. కిరాక్పాటి మూవీస్లో ఇప్పుడు ఆ సాంగ్స్లో కానీ ఆ క్లైమాక్స్ ఏదైతే లాస్ట్ బెంచ్లో హీరోకి ఇంకా హీరోకి బెస్ట్ ఫ్రెండ్ ఇన్ఫ్యాక్ట్. సో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇట్ వాజ్ రియలీ నైస్ మీటింగ్ యాక్చువల్లీ. బిహైండ్ ద కెమెరా మాకు చిన్న కన్వర్జేషన్ అయింది, బట్ స్టిల్ లైక్ సార్ తీసుకుని బాగా మంచిగా ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ వీఆర్ అల్ట్రా లెజెండ్స్. లాస్ట్ కాల్ వచ్చేదాకా లేచి రాలేదు మేము. ఎగ్జాక్ట్లీ లాస్ట్ మీటింగ్ వచ్చాయి. అంటే మేము వీఆర్ వెయిటింగ్ లాస్ట్ కాల్, లాస్ట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ అంటే ఓకే వస్తాం. అప్పటికే రాము. చాలా నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్. సో కరెంట్లీ టైం 12 అయిపోయింది అండ్ ఇక్కడ 2 ట్రాజెడీలు జరిగినాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన క్యాబ్ క్యాన్సిల్ అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఈ పెద్ద పవర్ బ్యాంక్ ఉంది కదా,
40,000 mAh పవర్ బ్యాంక్. దీన్ని అలౌ చేయలేరు. లక్కీలీ ఇక్కడ ఒక వ్యక్తి నేను అడిగి రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ నువ్వు నీ దగ్గర ఉంచుకో కదా, నేను సాయంత్రం వచ్చి తీసుకుంటా అని చెప్పి. సో ఆయన ఉంచుకున్నాడు అండ్ సాయంత్రం కాల్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు క్యాబ్ కూడా మళ్ళీ రీఅసైన్ అయింది. మనం ఇప్పుడు డిపార్చర్స్ ఉన్నాం, మళ్ళీ అరైవల్స్కి వెళ్ళి క్యాబ్ గురించి వెయిట్ చేద్దాం. ఆకలి అవుతుంది, నిద్ర రావట్లేదు, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది. దాని బ్యాటరీ కూడా చచ్చిపోతుంది అది పాపం. పవర్ బ్యాంక్ వచ్చేసింది, ఇప్పుడు టెన్షన్ లేదు. పాపం నీ ఫేస్ అంతా నిద్ర మప్ప అయిపోయింది. మరి ఏందన్నా పొద్దున 4 గంటల లేచిన నేను అలా వేసిన నా వాయిస్ కూడా ఏమైపోయింది. సరే క్యాబ్ వస్తుంది, ఇక కొట్టేద్దాం ఇంటికి. చలో ఈ కెమెరా ఇంకా ఈ పవర్ బ్యాంక్ లోపల పెట్టేస్తాం, మిమ్మల్ని ఇంటి దగ్గర. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.